सप्तमोक्ष क्षेत्र यात्रा इंडियन రైల్వేస్ భారత్ గౌరవ్ సౌత్ స్టార్ రైల్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితపై మేడిపల్లి పోలీసులు కేసు నమోదు చేశారు. తీన్మార్ మల్లన్న ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఈ కేసు నమోదయ్యింది. తన ప్రోద్బలంతోనే కవిత అనుచరులు కార్యకర్తలు తన కార్యాలయంపై తనపై దాడి చేశారని తీన్మార్ మల్లన్న తన ఫిర్యాదులో పేర్కొన్నారు. సుమారు 50 మంది కవిత అనుచరులు మారణాయుధాలతో తనపై దాడి చేసి హత్యాయత్నానికి ప్రయత్నించారని మల్లన్న ఆరోపించారు. బీసీ ఉద్యమ నాయకులకు రక్షణ కల్పించాలని కూడా ఆయన తన ఫిర్యాదులో కోరారు. ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితపై మేడిపల్లి పోలీసులు కేసు నమోదు చేయడం జరిగింది. తీన్మార్ మల్లన్న ఇచ్చిన ఫిర్యాదు మేరకు అయితే ఈ కేసు అయితే నమోదైనట్టు తెలుస్తోంది. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రామ్ నరేష్ అందించడానికి సిద్ధంగా ఉన్నారు. రామ్ నరేష్, చెప్పండి. వైష్ణవి, తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు ఎమ్మెల్సీ కవితపై తీన్మార్ మల్లన్న అంటే ఎమ్మెల్సీ చింతపండు నవీన్ మొన్న అనిశ్చిత వ్యాఖ్యలు చేశారు. ఆ వ్యాఖ్యల నేపథ్యంలో తెలంగాణ జాగృతికి సంబంధించిన కొంతమంది నేతలు ఆయన కార్యాలయంపై నిరసన వ్యక్తం చేసేందుకు వెళ్లారు. అదే సమయంలో అక్కడ కొంత ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకోవడంతో ఆయన కార్యాలయంపై దాడి చేసి మొత్తం ఫర్నిచర్ ధ్వంసం చేశారు. ఆయనపై దాడి చేసేందుకు ప్రయత్నించిన నేపథ్యంలోనే అక్కడ నవీన్ ఎమ్మెల్సీ నవీన్ గన్మెన్ కాల్పులు జరపడం జరిగింది. దీంతో కొంత ఉద్రిక్త వాతావరణం నెలకొందనుకోరు. మాటలు తూటాలు పేలిన నేపథ్యంలోనే ఈ ఘటన అంతా జరిగిందని చెప్పేసి అంతా భావిస్తున్న పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలోనే దీనికి సంబంధించి ఈ ఘటనపై ఇప్పటికే 2 కేసులు నమోదైనట్టుగా తెలుస్తుంది. ఒకటి తీన్మార్ మల్లన్నకు సంబంధించి తన కార్యాలయంపై దాడి చేసి తనను హతమార్చేందుకు ప్రయత్నించారని చెప్పేసి ఎమ్మెల్సీ కవితతో పాటు ఆమెకు సంబంధించిన అనుచరులు తెలంగాణ జాగృతికి సంబంధించిన 50 మంది అనుచరులపై తీన్మార్ మల్లన్న మేడపల్లి పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు చేయడం జరిగింది. దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దీనికి సంబంధించి దర్యాప్తు అయితే చేపట్టడం జరిగింది. మరోవైపు ఇదే ఘటనకు సంబంధించి అంటే తనపై ఎమ్మెల్సీగా ఉన్న ప్రజాప్రతినిధిగా ఉన్న తనపై తీన్మార్ మల్లన్న అనుచిత వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యల నేపథ్యంలో తమ అనుచరులు నిరసన వ్యక్తం చేసేందుకు వెళ్తే వారిపై కాల్పులు జరిపారు. దీనిపై పూర్తిస్థాయి విచారణ జరపాలంటూ కూడా కవిత దీనికి సంబంధించి నిన్న మండలి చైర్మన్ ఎవరైతే గుత్తా సుఖేందర్ రెడ్డి ఉన్నారో ఆయనకి ఒక కంప్లైంట్ అయితే చేయడం జరిగింది. తీన్మార్ మల్లన్న వెంటనే సస్పెండ్ చేయాలి, ఆయనపై యాక్షన్ తీసుకోవాలి, ఒక మహిళా ఆడబిడ్డను అదేవిధంగా మహిళా ప్రతినిధిపై అనుచిత వ్యాఖ్యలు చేశారు, ఈ తరహా వ్యాఖ్యలు చేసిన వారిపై ఎందుకు యాక్షన్ తీసుకోకూడదు అంటూ కూడా ఆమె గుత్తా సుఖేందర్ రెడ్డికి మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డికి ఫిర్యాదు చేశారు. అదేవిధంగా డీజీపీ కార్యాలయానికి వెళ్లి అక్కడ కంప్లైంట్ కూడా చేయడం జరిగింది. దీనికి ఏదైతే నిన్న నిరసన వ్యక్తం చేయడానికి వెళ్లిన కార్యకర్తలపై కాల్పులు జరిపారు, దీనికి సంబంధించి ఈ ఘటనపై పూర్తిగా విచారణ జరపాలి, తీన్మార్ మల్లన్న ఆదేశాలతోనే గన్మెన్ ఫైరింగ్ చేశారు, దీనికి సంబంధించి అంటే తనపై అనుచిత వ్యాఖ్యలు చేసిన నేపథ్యంలోనే కార్యకర్తలు దీనికి సంబంధించి నిరసన వ్యక్తం చేసేందుకు వెళ్లారు. అయితే ఆ సమయంలో కొంత అనుకోని ఘటన కూడా జరిగింది. దీనికి సంబంధించి కాల్పులు కూడా జరిగింది. అంటే ఎవరి అనుమతి అంటే తెలంగాణ ఉద్యమం సమయంలో కూడా పోలీసులు కాల్పులు జరపలేదు. ఈ ఘటనకు సంబంధించి ఎందుకు కాల్పులు జరపాల్సి వచ్చింది, దీనిపై పూర్తి స్థాయి విచారణ జరపాలని చెప్పేసి డీజీపీకి కూడా ఆమె ఫిర్యాదు చేయడం జరిగింది. మొత్తంగా చూసుకుంటే ఇటు ఇద్దరు ప్రజాప్రతినిధులుగా ఉన్నారు, ఇద్దరు కూడా ఏమాత్రం తగ్గే పరిస్థితి లేదు అన్నట్టుగా అయితే వ్యవహారం కొనసాగుతుందని చెప్పుకోవచ్చు. ఇద్దరు మండలిలోనే సభ్యులుగా ఉన్నారు, ఇటు తీన్మార్ మల్లన్న కానీ అదేవిధంగా ఎమ్మెల్సీ కవిత ఇద్దరు కూడా మండలిలోనే ప్రతినిధులుగా ఉన్నారు. ఇద్దరి మధ్య ప్రస్తుతం ఈ వ్యవహారానికి సంబంధించి పచ్చగట్టేస్తే బగ్గుమనే రీతిలో అయితే వ్యవహారం కొనసాగుతుందని చెప్పుకోవచ్చు. ఘటన జరిగిన తర్వాత కూడా తీన్మార్ మల్లన్న తాను చేసిన వ్యాఖ్యలకు కట్టుబడి ఉన్నా అని చెప్పేసి ఇకపై కవిత రోడ్డుపై ఎలా తిరుగుతారో చూస్తా అంటూ కూడా ఆయన వ్యాఖ్యలు చేశారు. ఈ నేపథ్యంలోనే కవిత కూడా దానికి ఘాటుగా రిప్లై ఇచ్చిన పరిస్థితి ఉందని చెప్పుకోవచ్చు. దీనికి సంబంధించి తాను జాగృతి తరఫున బీసీ రిజర్వేషన్లు అమలు చేయాలని చెప్పేసి ఉద్యమం చేస్తున్నాను, దానికి సంబంధించి ఇందిరా పార్క్ వద్ద ధర్నా గానీ అదేవిధంగా రౌండ్ టేబుల్ సమావేశాలు కానీ ఇవన్నీ చేసుకుంటూ వస్తున్నాను, ప్రభుత్వం 42% రిజర్వేషన్ అమలు కోసం అని చెప్పేసి ఏదైతే ఆర్డినెన్స్ తీసుకొచ్చిందో దానికి తాము జాగృతి తరఫున సంబరాలు చేసుకున్నాము, దీనికి సంబంధించి ప్రభుత్వంకి మద్దతుగానే తాము వ్యవహరించిన తప్ప ఎక్కడ దీన్ని తప్పుపట్టలేదు, తమ పోరాటంతోనే ప్రభుత్వం కదలికి వచ్చిందని చెప్పాము, దీన్ని తప్పుపట్టే విధంగా ఆయన అనుచిత వ్యాఖ్యలు చేయడం సరికాదు అంటూ కూడా ఆమె దీనిపై ఫిర్యాదు చేశారు. మొత్తంగా చూసుకుంటే ఇద్దరు కూడా
మాటల యుద్ధం అయితే కొనసాగుతుంది. ఈ పరిణామం ఎక్కడ వరకు దారితీస్తుంది? ఇప్పటికే కవితపై అయితే కేసు నమోదు చేశారు. ఇటు తీన్మార్ మల్లన్న వ్యవహారానికి సంబంధించి కూడా కాల్పులు జరిపిన ఘటనపై పోలీసులు విచారణ చేస్తున్న పరిస్థితి ఉంది. వైష్ణవి. రైట్, థ్యాంక్ యూ రామ్ నరేష్.